Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. మీ పేరు ఎట్ల మహేష్ గారు. మహేష్ అంటే చాలా మంది తెలుసు కానీ ఎట్ల మహేష్ అనగానే పోలీస్ డిపార్ట్మెంట్లో నోటెడ్ అండి. జనరల్గా సార్ ఎక్కువ మంది పోలీస్ ఆఫీసర్స్ నా పేరు మీద ఉన్నారు. 89 బ్యాచ్లో, మా బ్యాచ్లో, మా జూనియర్ బ్యాచ్లో కూడా మహేష్ పేరు మీద ఉన్నారు. కాబట్టి కొద్దిగా సర్నేమ్ తోటి ఎక్కువ అందరికీ నేను అంటే సర్నేమ్తో కన్నా మీ వర్క్ కూడా కనిపిస్తుంటుంది. ఓకే చేస్తాము. కాకపోతే ఖమ్మంలో కానీ కరీంనగర్లో కానీ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ బై ఛాన్సా బై చాయిసా? వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్లో నక్సల్ మూవ్మెంట్ ప్రభావిత ప్రాంతం పనిచేశారు. అక్కడ మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్ సార్? నేను బేసికలీ వరంగల్ జిల్లా రూరల్, మాకు దుక్కొండి మండల్, తొగరాయి అనే గ్రామము. కాకపోతే నేను చదువుకున్నదంతా కూడా వరంగల్ లోపలనే. నేను చాయిస్ తోటే నేను పోలీస్ ఆఫీసర్గా. అంటే చాయిస్ అంటే ఎవరు చూసారా లేదా సినిమాలు చూసారా? లేదు, అంటే పబ్లిక్ ఒక సర్వీస్ చేయొచ్చు గొప్పగా. ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీలో, ఒక డిటెక్షన్ ఏజెన్సీలో మనం పనిచేయచ్చు. పబ్లిక్ ఎక్కువ పూరెస్ట్ పూర్ కావచ్చు, క్రైమ్స్ డిటెక్షన్స్ కావచ్చు, అందరికి సాయం చేసే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఎంచుకోవడం జరిగింది. అప్పుడు ఆప్షన్ కాదు, చాయిస్ తోటే చేసుకోవడం జరిగింది. ట్రైనింగ్ అయితే ఫస్ట్ పోస్టింగ్. తర్వాత నేను ట్రైనింగ్ అప్పాలో ట్రైనింగ్ అయినా. నేను యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ అప్పాకి వెళ్ళిన. 1995 ఆగస్టు 16 నాడు మేము ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ అప్పా 95 బ్యాచ్ అక్కడ స్టార్ట్ అయితే, అక్కడి నుంచి ఫస్ట్ పోస్టింగ్ వచ్చి నేను ఖమ్మం జిల్లాకు అలాట్ అయినా. అలాట్ అయిన తర్వాత నాకు చింతూరు అని, ఇప్పుడు ఏదైతే అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతం, దట్ ఈజ్ కమ్స్ అండర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వెళ్ళింది అది. అక్కడ నేను ఫస్ట్ పోస్టింగ్ భద్రాచలం ప్రొబేషనర్గా ఉన్నా. నేను అక్కడి నుంచి నేను ఫస్ట్ పోస్టింగ్. సార్ ఫస్ట్ ఎస్పీ ఎవరు మీకు? మొన్న కృష్ణరాజ్ అని ఒక సీనియర్ ఆఫీసర్, అప్పుడు ఎస్పీగా ఉండే, సెలక్షన్ గ్రేడ్ ఐపీఎస్ ఆఫీసర్ అయినా, అబౌట్ టు గెట్ డిఐజీ ప్రమోషన్ ఆఫీసర్ అయినా. సార్ చింతూరులో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, మీరు చెప్తున్నట్లు చింతూరు, ఆ ముందుకెళ్తే కుంట, అటువైపు నుంచి ఛత్తీస్గఢ్ వస్తుంది, మరోవైపు భద్రాచలం. నేను రిక్రూట్ అయినప్పుడు 1995లో నేను రిక్రూట్ అయితే 96 డిసెంబర్ 22 నాడు నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇండిపెండెంట్గా ప్రొబేషన్ కంప్లీట్ చేసుకొని పోయి ఛార్జ్ తీసుకున్నాక ఒక నెల రోజులకే, ఆల్మోస్ట్ నెల రోజులకు అనుకుంటా, కర్కగూడెము అటాక్ చేయడం జరిగింది. దాదాపు 10 మంది 20 మంది కానిస్టేబుల్ చనిపోవడం. అందులో చాలా పెద్ద స్టేట్ వైడ్, ఇండియా అంటే ఒక మన వరల్డ్ వైడ్ ఒక న్యూస్ లాగా అయింది అది. అప్పుడు ప్లటూన్స్ అనేటి మా పీపుల్స్ వార్ గ్రూప్ ఉండేది, అప్పటికి ఇంకా మావోయిస్ట్ గ్రూప్ రాలేదు. ఆ పీపుల్స్ వార్ గ్రూప్ అనేది చాలా అగ్రెసివ్గా పోలీస్ స్టేషన్. ఏ దళం ఉండేది ఎక్కువ? ఇప్పుడు ఐ థింక్ మంగన్న అని దళం ఉండేది. తర్వాత చాలా అంటే సీనియర్స్ అందరు కూడా అప్పటికి ఎవ్వరు కూడా పెద్ద ఎన్కౌంటర్లలో కానీ ఎక్కడ కూడా కాలేదు. ఆల్మోస్ట్ సేఫ్ జోన్ అంతా కూడా బస్తర్, అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రాంతం అంతా కూడా ఒక పెద్ద బస్తర్ జిల్లాగా మధ్యప్రదేశ్ అలా ఉండేది. అప్పటికి ఇంకా ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాలేదు. నేను కుంటా బార్డర్లో ఉన్నప్పుడు 3 కిలోమీటర్స్ ఫ్రమ్ మా చెట్టి అని ఒక ప్లేస్ వస్తుంది, అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్లోనే కుంటా అనేది ఉండేది. అక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు ఓపెన్గా ఆ ఏరియాలో వెహికల్ చెకింగ్ చేయడము, ట్యాక్సెస్ కలెక్ట్ చేయడము, నక్సలైట్లు ఈవినింగ్ రాత్రిలా డైరెక్ట్ ఓపెన్ వచ్చి చేసేవాళ్ళు. వాళ్ళు స్వయంగా అంటే వాళ్ళు ప్రకటించుకున్నారు, స్వయం ప్రకటిత రాజ్యంగా ప్రకటించుకొని అప్పటికే వాళ్ళ వ్యవస్థ నడుస్తూ ఉంది అక్కడ. అలాంటి సమయంలో మనము తెలంగాణ అంటే అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి ఎస్ఐబి కావచ్చు, మనకు ఆపరేషన్స్ ఇవన్నీ కూడా మన దగ్గర పకడ్బందీగా జరిగేవి. కాకపోతే ఏంటంటే బార్డర్కు మనం పోయేటోళ్ళం కాదు, అప్పుడు ఆపరేషన్స్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. అట్లా మనకు అశుతోష్ రాయ్ అని అప్పుడు ఒక ఐ థింక్ 94 బ్యాచ్ ఆఫీసర్ అనుకుంటా, ఏఎస్పీ అశుతోష్ రాయ్ ఐపీఎస్ ఆఫీసర్ అక్కడికి రావడం జరిగింది. ఆయన మన దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఎవరు సహకరించకపోతే మన దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. మన ఆఫీసర్స్ అంతా కూడా అప్పటికి గ్రేహౌండ్స్ తర్వాత ఇవన్నీ వచ్చినాయి, అందరు కూడా మన దగ్గర వచ్చి ఏదైనా సహకారం తీసుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది. అప్పుడప్పుడే మేము డిపార్ట్మెంట్లో అడుగుపెట్టినాం కాబట్టి మాకు కూడా
పెద్ద అనుభవాలు లేకపోయినప్పటికీ కూడా పెరిగినటువంటి వరంగల్ జిల్లా, మాకున్నటువంటి రిలేషన్స్ అంతా కూడా కరీంనగర్ జిల్లా, ఈ రెండు కూడా మీకు తెలిసినటువంటి ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాగా ఆ రోజులో యుద్ధం లాగానే ఉండేది ప్రతి గ్రామం కూడా. అలాంటి మా గ్రామం నుంచి కూడా చాలామంది యూజీ అయినరు. మేము చదువుకునే సమయంలో చాలామంది అమరులు కూడా అయినారు, ఎన్కౌంటర్స్లో చనిపోవడం కూడా జరిగింది. అట్లా మీరు వరంగల్ నుంచి వెళ్ళారు, ఓకే, కానీ అక్కడ అటువైపు మీ ఊరోళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ సహకారం తీసుకున్నారా? మనవాడు వచ్చాడరా ఏం చేయొద్దని? ఎప్పుడు వాళ్ళ సహకారం తీసుకోవడం కానీ అంటే పీపుల్స్ వార్ గ్రూప్ అట్లా ఎప్పుడు పనిచేయదు. ఎప్పుడు అవకాశం దొరికితే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఎంత మంచి చెడు అనేది ఏముండదు. పోలీస్ అంటే మనకు అగెనిస్ట్, మనం ఖచ్చితంగా ఎలిమినేట్ చేయాలనే దాంట్లోనే ఉంటారు. చాలామంది మంచి ఆఫీసర్స్ మీకు పేర్లలో విల్సన్ ఎస్ఐ పెళ్ళి 15 రోజులు ఉన్నదంగా రామవరం బ్లాస్టింగ్లో చనిపోయాడు. చాలా హుస్నాబాద్ ఏరియాలో పెద్ద పేరున్నటువంటి ఆఫీసర్. ఉమేష్ చంద్ర గారిని తీసుకోండి, ఒక డిపార్ట్మెంట్లో ఒక మంచిగా పనిచేసినటువంటి ఆఫీసర్. మంచి చెడు అనేది ఏముండదు. పోలీస్ ఆఫీసర్ ఎవరైతే నక్సల్ ఫీల్డ్లో పనిచేస్తారో ఖచ్చితంగా వాళ్ళను ఎలిమినేట్ చేయాలి. ఎంతకాలం పనిచేస్తారండి చిత్తూరులో? నేను 1.5 years పనిచేసిన. నేను బాగా గుర్తుండే సంఘటనలు అక్కడ నేను అంటే అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ ఇవి మంత్రాలకు సంబంధించినటువంటికి అక్కడ ఉన్నటువంటి ఆ గుత్తి కోయలు, ఆ జనాలకు సరైనటువంటి భాష కూడా మనది రాదు. వేషధారణ కూడా ఆ లేడీస్ కూడా ఈవెన్ అప్పర్ వేసుకోకపోయేటోళ్ళు. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళ జనజీవన స్రవంతికి పూర్తిగా దూరంగా ఉండి ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెలుగా, చిన్న చిన్న గుంపులుగా ఉన్నటువంటి పరిస్థితులు. క్రైమ్ రేట్ చూస్తే 8, 10, 12 కన్నా ఎక్కువ రిజిస్టర్ అయ్యేది కాదు. అది కూడా బలవంతంగా ఏమైనా 174లో ఏదైనా శబరి రివర్లో కొట్టుకొచ్చినటువంటి వాటినో మేము పోయి చేస్తే తప్ప అది రిపోర్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండకపోయేది. ఎవ్వరు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోయేది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మొన్నటి వరకు అటువంటి కనిపించేవి. మీరు వెళ్ళేసరికి 96లో అసలు వెళ్ళడానికి బస్సులు ఉండదు, దిగిన తర్వాత పోలీసు వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చిన రోజులు ఉండవు. మరి ఎలా ఉండేవారండి అక్కడ? అంటే మేము పోయేసరికి అది ఓల్డ్ ఎస్టాబ్లిష్ అయినటువంటి పోలీస్ స్టేషనే. అక్కడ ఒక ఎస్ఐ క్వార్టర్ ఉంది, పోలీస్ స్టేషన్ కూడా కట్టి ఉంది. కానీ ఎంత క్వార్టర్ ఉన్నా మీ దగ్గర అంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఎవరు కూడా అంత ఇంటరాక్ట్ అయ్యేటోళ్ళు కూడా కాదు. మా భాష వాళ్ళకి సరిగా అర్థమయ్యేది కాదు. ఈవెన్ తెలుగు మాట్లాడినా కూడా వాళ్ళు తెలుగు మన రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవన స్థితిగతులన్నీ కూడా అడవికే పరిమితం అయిపోయినాయి. పూర్తిగా అనాగరికమైనటువంటి పరిస్థితులనే పాపం వాళ్ళ జీవితాలు ఉండేటి. ఎవరు కూడా అంటే ఈవెన్ వైద్య సదుపాయాలు కానీ ఈ జీసీసీ గోడౌన్స్ చాలా ఉండేటి. వాటిలో కూడా సరే ఫ్రాడ్ జరిగి వాళ్ళకి సరైనటువంటి స్థితిలో రేషన్ సప్లై కానీ ఏది జరగకపోయేది. వాళ్ళ జీవన విధానం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జస్ట్ ఒక పిరికడాన్ని మిరపకాయలు కారం చేసుకొని తినడానికి, కొన్ని ఎండు చేపలు పెడితే ఏదైనా వాళ్ళు ఎలాంటి అఫెన్స్ చేయడానికి కూడా వెనక ముందు ఆడేటోళ్ళు కాదు. ఒక నూకలు రైస్ కూడా కాదు, నూకలు కానీ అట్లాంటి ఏదైనా అట్లాంటి జొన్నలు కానీ ఏదైనా పెడితే అది తీసుకొని పోయేటోళ్ళు వాళ్ళు. దళం నుంచి ఎప్పుడైనా ఎదురుపడ్డారా? అంటే నేను తర్వాత లాటరల్ స్టేజ్లో మేము అక్కడ తిరిగే క్రమంలో చాలాసార్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మీద మేము రైడ్ చేయడం జరిగింది. త్రుటిలో మేము క్రాస్ ఫైర్స్ కానీ అట్లాంటివి జరగడం జరిగింది. కానీ పెద్దగా రిజల్ట్ ఏం మనకు అక్కడ ఏం. సార్ మీరు ఉంటుండగా అంటే పోలీసులు ఉంటుండగానే అక్కడ వెహికల్ చెకప్ చేయడం, ట్యాక్స్ చేయడం వాళ్ళు చేసేవారు? 100% చేసేటోళ్ళు. వాళ్ళ ఏరియాలో మధ్యప్రదేశ్ ఏరియాలో చేసేటోళ్ళు వాళ్ళు. తెలంగాణ ఏరియా బార్డర్ ఏరియాలో మీరు చూడండి, 25 years క్రితము దీన్ని సేఫ్ జోన్గా పెట్టుకున్నారు వాళ్ళు. సేఫ్ జోన్గా పెట్టి ఆపరేషన్ అంతా కూడా వాళ్ళ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అంతా కూడా అక్కడ జరిగేది. ఈవెన్ మన ఎక్కువ తెలంగాణ పీపుల్ రిక్రూట్ అయిన వాళ్ళు అక్కడ ఆర్గనైజేషన్లో ఉన్నారు. మంచి పొజిషన్లలో కూడా వాళ్ళ హైరార్కీలో పొజిషన్లలో ఉన్నారు. వాళ్ళు అక్కడ రిక్రూట్ చేసినటువంటి ఆర్గనైజేషన్ స్ప్రెడ్ చేసేట్లోనే వాళ్ళు నిమగ్నమై ఉన్నారు తప్ప మన దాంట్లోకి వచ్చేది అఫెండ్ చేయాలనే ఆలోచన వాళ్ళకి. మన షెల్టర్ జోన్గా ఒక ఫ్రీ జోన్గా వాళ్ళు సేఫ్ జోన్గా పెట్టుకున్నారు. కానీ వాళ్ళ మూమెంట్ భద్రాచలం రావడం క్యాజువల్గా దాటేవాళ్ళు హాస్పిటల్ సౌకర్యానికి. అప్పుడు ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ వ్యవస్థ నెట్వర్క్, తర్వాత అట్లాగే ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా మనకు అంత డెవలప్ కాలేదు, మొబైల్స్ రాలేదు. ఏది జరిగినా కూడా మాన్యువల్గా కన్వెన్షనల్ పోలీసింగ్ ద్వారా ఒక మన ఇంటెలిజెన్స్ వ్యవస్థను, ఇన్ఫార్మెంట్ వ్యవస్థను డెవలప్ చేసుకుంటే తప్ప ఒక మనిషి టు మనిషి ఇన్ఫర్మేషన్ తప్ప మౌత్ టు మౌత్ వచ్చేది తప్ప ఏ మధ్యలో ఇన్స్ట్రుమెంట్ తోటి మనకు వచ్చే అటువంటి పరిస్థితి అప్పుడు లేదు.